ప్రియులారా, దానియేలు గ్రంథ వివరణలో 18వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 12 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజించుకొని మనము మొదటి ప్రధాన భాగంలో ఉన్నాం. అందులో 5 అధ్యాయాలు మనం ముగించుకొని 6వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. మొదటి అధ్యాయము నుండి 6వ అధ్యాయం వరకు చారిత్రక భాగము అని మాట్లాడుకుంటూ ఆ చారిత్రక భాగములోని చివరి అధ్యాయములోనికి మనం ప్రవేశిస్తున్నాం. దీనికంటే ముందు మనం ముగించుకున్న అధ్యాయములో బబులోను సామ్రాజ్య పతనం కనబడుతోంది. బబులోను సామ్రాజ్యం కూలిపోతుంది అని తన ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే వ్రాయించాడు. కూలిపోయే సమయానికి అది చాలా బలహీనంగా ఉంటుందని కూడా చెప్పాడు. అదే బెల్షస్సరు, అతని తండ్రి నెబోనిడస్, ఈ తండ్రి కుమారుల ద్వయం బబులోను సామ్రాజ్యాన్ని మరింత బలహీనపరిచారు అని చరిత్ర చెబుతోంది. దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేసిన బబులోనును గూర్చినటువంటి ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని ఒక్కసారి అలా చూసి మనం 6వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 30 నుండి దయచేసి 33వ వచనం వరకు వ్రాసుకునవలసిందిగా మనవి చేస్తున్నాను. 51వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 30 నుండి 33. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. ఇందాక అదే చెప్పాను చూడండి. విసిగిపోయారు. వారు తమ కోటలలో నిలుచుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును, దూత వెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును. పారసీక చక్రవర్తి కోరెషు గారు బబులోనును పరిపూర్ణంగా ఆక్రమించుకోవడానికి అత్యంత దగ్గరగా సమీపంగా ఉన్న పరిస్థితులలో ఈ ప్రవచనం నెరవేరుతూ వచ్చింది. చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా బలమైనటువంటి బబులోనును కాస్త బలవంతుడిగా మారిపోయిన కోరెషు పట్టేసుకున్నాడు. కోరెషు అనేటువంటి మనిషికి కూడా శక్తిని, బలాన్ని, అధికారాన్ని అనుగ్రహించింది దేవుడు అని మర్చిపోకూడదు. చెప్పినట్టే జరుగుతున్నాయి. దేవుడు చెప్పినవన్నీ ఎక్కడ కూడా ఏది తప్పిపోకుండా. అలాంటి గొప్ప దేవుని గురించి, ఆయన మాటలను గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు ఆయుష్ను, అవకాశమును అనుగ్రహిస్తున్నాడు. దీనికి మనం ధన్యులమని ఎప్పుడు భావించాలి. ఆలస్యం చేయకుండా గ్రంథములోనికి ప్రవేశిద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయములోనికి ప్రవేశించే ముందుగా 5వ అధ్యాయములోని చివరి మాటను ఒక్కసారి చదువుకుందాం. 31వ వచనం. మాదీయుడగు దర్యావేషు
162 సంవత్సరముల వాడై సింహాసమునకు ఎక్కెను. సింహాసనముకు ఎక్కాను. ఏం పెరిగిన పేరు? దర్యావేషు. అయితే ఇక్కడ ఒక మాట, బబులోనీయులను ఓడించింది ఎవరని చెప్పుకుంటూ వస్తున్నాను అప్పటి నుంచి, కోరేషు అంటున్నాను. మరి సడన్గా దర్యావేషు ఏంటి అని మనం గమనిస్తే, బబులోనీయులను ఓడించింది కోరేషే. కోరేషు చక్రవర్తి. అయితే కోరేషు అన్న చక్రవర్తి బబులోను ప్రాంతములో నియమించిన ఒక రాజు, ఒక గవర్నర్ దర్యావేషు. కనుక ఇక్కడ దర్యావేషును చూడగానే మనము కోరేష్ ఏమయ్యాడు అనే సందేహం రాకూడదు. ఇంతకుముందు బెల్షస్సరు గురించి కూడా మనం మాట్లాడుకునేటప్పుడు, బెల్షస్సరు కంటే ముందు అతని తండ్రి మెయిన్ కింగ్గా ఉండి ఇతను సహపాలకుడుగా ఉన్నాడని చెప్పాను. అలాగే దర్యావేష్ ఇక్కడ హీ వాజ్ అన్ అపాయింటెడ్ గవర్నర్. ఎన్నో ప్రాంతాలకు నియమించబడినటువంటి ఒక రాజుగా. చరిత్రలోనికి తొంగి చూస్తే కోరేషే బబులోనీయులను ఓడించి చక్రవర్తి అయ్యాడు అనేదే హిస్టరీ మనకు చెబుతోంది. కానీ చక్రవర్తి కింద ఎందరో రాజులు ఉంటారు కనుక, ఎందరినో నియమించి ఉంటాడు కనుక, అలా అతను నియమించినటువంటి గవర్నర్స్లో మనం చూస్తున్న దర్యావేషు కూడా ఒకరు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకొక చిన్న మాట ఇక్కడ మీరు మనసులో పెట్టుకోవాలి. దర్యావేషు అన్న పేరు మీద చరిత్రలో మరలా మనకు వేరే వ్యక్తి కూడా కనబడతాడు. ఎజ్రా గ్రంథంలోను, హగ్గై గ్రంథంలోను మనకు దర్యావేషు అన్న పేరు మీద కనబడతారు. అంటే కొంచెం మీకు ఒక అవగాహన కోసం ఒక మాట చూపిస్తాను. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు అనందు చూడండి అక్కడ. హగ్గై గ్రంథం ఉందా? హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు. ఇక్కడ ఒక దర్యావేషు కనపడుతున్నాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో. ఇక్కడ దర్యావేషు కనబడుతున్నాడు. ఎజ్రా గ్రంథంలో ఒకసారి చూద్దాం. ఎజ్రా గ్రంథములో 4వ అధ్యాయము, ఉదయం చూసుకున్నాం ఈ రెఫరెన్స్ మనము, 24వ వచనం. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను. ఈలాగున పారసీక దేశపు రాజు అయిన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను. అర్థమైంది కదా మీకు? కనుక బైబిల్లో మనకు దర్యావేషు అన్న పేరు మీద ఒక వ్యక్తి కనబడడు. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 4:24లో కనబడిన దర్యావేషు, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్న దర్యావేషు, జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో కనబడుతున్నటువంటి దర్యావేషు, ఈ దర్యావేషు ఒక దర్యావేషు, పారసీకుడైన దర్యావేషు. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నది ఏ దర్యావేషు అని కనబడుతుంది అక్కడ? మాదీయుడగు దర్యావేషు. కారణం గుర్తుపెట్టుకుందాం. బబులోనీయులను ఓడించడానికి మాదీయులు, పారసీకులు జత కలిసి బబులోనీయులను ఓడించారు. ఈ ఇద్దరిలో పారసీకులు ముఖ్యులు. మొట్టమొదట మాదీయులే బలంగా ఉన్న నెమ్మదిగా పారసీకులు బలాన్ని పుంజుకుని మాదీయుల మద్దతు మాత్రమే తీసుకున్నారు. కానీ ముందు వరుసలో మెయిన్గా ఈ సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో, మాదీయ పారసీకుల సామ్రాజ్యం అంటాం కదా, మిడో పర్షియన్ కింగ్డమ్ అని అంటాం కదా, ఎంపైర్ అంటాం కదా, గుర్తుపెట్టుకుందాం. ఈ సామ్రాజ్యం ఎక్కువగా పారసీకుల బలముతో నిండి ఉంటుంది. ఆ పారసీకుల బలముతో ఎక్కువగా నిండి ఉన్నటువంటి సామ్రాజ్యంలో మాదీయులు కూడా వారి పాత్ర పోషిస్తుంటారు. బట్ మెయిన్ మాత్రం పారసీకులను మర్చిపోకూడదు. ఈ పాయింట్ తర్వాత మనకు నెక్స్ట్ చాప్టర్స్లో కూడా చాలా ముఖ్యం. మీరు మర్చిపోకుండా దాన్ని అలా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏమిటది? మాదీయ పారసీకుల సామ్రాజ్యము ఎవరి బలముతో ముఖ్యంగా ఆధారపడి ఉంది? పారసీకులు. ఈ పారసీకులకు
మొట్టమొదటి రాజు చక్రవర్తి కోరేష్. ఆయన గురించి కూడా మనం ఫర్దర్ చాప్టర్స్లో అవసరమైన చోట కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఈ దర్యావేషు విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈయన మాదీయుడు, హీ వాజ్ అన్ అపాయింటెడ్ గవర్నర్ అని మనం మాట్లాడుకోవాలి. బబులోనుకు సంబంధించిన పురావస్తు త్రవ్వకాలలో దొరికిన పుస్తకాలలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి దర్యావేషు ఎవరైతే ఉన్నారో ఈయనను గుబేరు అనేటువంటి పేరు మీద వారు పిలిచారు. గుబేరు. బబులోనీయుల సామ్రాజ్య పతనం ఎప్పుడైతే జరిగిందో వెంటనే గుబేరు అనేటువంటి పేరు మీద ఒక ఆయన రాజుగా కనబడుతుంటాడు. వారి పురావస్తు త్రవ్వకాలలోని దొరికినటువంటి పుస్తకాలలో బైబిల్ ప్రకారంగా బబులోను పతనమైన వెంటనే రాజుగా కనబడుతోంది దర్యావేషు అని చూస్తున్నాం. బహుశా ఆ గుబేరే ఈ దర్యావేషు అయి ఉంటాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెమ్మదిగా మనం 6వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. మనం చూస్తున్నటువంటి 62 సంవత్సరముల వయసు కలిగిన ఈ మాదీయుడకు దర్యావేషు 6వ అధ్యాయం 1వ వచనంలో తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు అతనికి ఇష్టమైంది. వారి పైన 3 ప్రధానులుగా నియమించిన ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఆయనకున్న సుబుద్ధి, ఆయనకున్న ప్రవర్తన, ఆయనకున్న జ్ఞానం, అన్ని క్వాలిటీస్, ఆయనకున్న యథార్థత, ఆయనకున్న నీతి, ఓవరాల్గా యోగ్య ప్రవర్తన కలిగిన వాడుగా కనబడుతున్నాడు. విషయం ఏంటంటే సమాజంలో ఒక వ్యక్తి ఉన్నతుడిగా కనబడితే ఆ వ్యక్తిలా బ్రతకాలని ఆలోచించేవారు చాలా తక్కువ మంది. ఆ వ్యక్తిని కిందికి లాగేసి ఆ వ్యక్తిని ఒక దోషిగా చూపించి ఎలాగైనా సరే ఆ వ్యక్తిని నవ్వుల పాలు చేయాలనే కుట్రలు పన్నడం అన్నది సమాజంలో ఎక్కువగా కనబడుతుంటుంది. అసూయ. ఈ అసూయ పరుల సంఘానికి అధ్యక్షుడు చరిత్రలో మనకు కయీను కనపడతాడని చెప్పుకోవచ్చు. ఎలా? దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, తమ్ముడైన హేబేలు గారి అర్పణను లక్ష్య పెట్టాడు. ఎప్పుడైతే తన అర్పణను స్వీకరించక తమ్ముడి అర్పణను స్వీకరించాడో హేబేలుని టార్గెట్లో పెట్టేసుకున్నాడు కయీను. కారణం అసూయ. అయ్యో, నేను అంగీకరించబడలేదు, తమ్ముడు అంగీకరించబడ్డాడంటే తమ్ముడి దగ్గర ఏదో నాకు లేనిది ఒకటి ఉంది, అదేంటో కనుక్కొని నేను కూడా దాన్ని సంపాదించి ఆ అప్రోచ్లో ఆ మార్గంలో నేను ముందుకెళ్తే నేను కూడా దేవునికి దగ్గర అవుతాను కదా, నన్ను కూడా దేవుడు అంగీకరిస్తాడు కదా అనే ఆలోచన కయీనులో కరువైంది. కానీ హేబేలులా నేను మారాలనుకోవట్లేదు, కానీ కుదిరితే హేబేల్ని నా పార్టీలో చేర్పించుకుందాం అనుకున్నాడు. దేవుని దృష్టిలో హేబేలు గారు ఉన్నతుడిగా కనపడుతున్నాడు, ఉత్తముడిగా కనపడుతున్నాడు. ఉత్తముడైన తన తమ్ముడిలా బతకాలనుకోవట్లేదు, కానీ చెడిపోయిన నాలా నా తమ్ముడు మారాలనుకుంటున్నాడు. అందుకే ఆదికాండంలో కయీను హేబేలుతో మాటలాడెను అనే మాట ఉంటుంది. అంతకు ముందే కయీనును దేవుడు గద్దిస్తాడు. నువ్వు సత్క్రియలలో లేవు కయీను, నీవు సత్క్రియలు చేసిన తలెత్తుకున్నవా? ఈరోజు తలదించుకునే పరిస్థితి ఎందుకు దాపరించింది నీకు అని తనను దేవుడు గద్దించడం, తమ్ముడిని అంగీకరించడం తట్టుకోలేకపోతున్నాడు కయీను. దేవా, నా తప్పైపోయింది, నన్ను క్షమించి మీదట ఇలాంటి తప్పులు లేకుండా నేను సత్క్రియలలో ఉంటాను అన్న మాట రావట్లేదు కయీనులో. దేవుడు గద్దించిన తర్వాత కయీను వెళ్ళి హేబేలు గారితో మాట్లాడారట. ఆదికాండము 4వ అధ్యాయంలో కయీను హేబేలుతో మాటలాడిననే మాట ఉందో లేదో చూడండి ఒకసారి. 4వ అధ్యాయము
8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి చంపేశాడు. చంపడం కంటే ముందు ఏం చేశాడు? మాట్లాడాడు. ఏం మాట్లాడి ఉంటాడు? మాట్లాడే ముందుగా దేవుడు ఏం చేశాడు? కయీనుకి బుద్ధి చెప్పాడు, నువ్వు మారాలని చెప్పాడు. ఆ సీక్వెన్స్ చూడండి ఒకసారి. దేవుడు గద్దించాడు, ఈ మనిషి వెళ్ళి తమ్ముడితో మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత చంపేశాడు. దీని అర్థం ఏమి మాట్లాడి ఉంటాడో మీరు గెస్ చేయండి. ఏరా టిఫిన్ చేసావో, అమ్మ ఏం చేసిందో అంటే రోజు అన్నాడా అని ఉంటాడా? దేవుడు నిన్ను అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదు. పైపెచ్చు అంగీకరించకపోగా నాకు వచ్చి క్లాస్ ఇచ్చాడు, నువ్వు మారాలని చెప్తున్నాడు, నాకు వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇదంతా ఆలోచిస్తుంటే నాకెందుకో నువ్వే విలన్లాగా కనపడుతున్నావు. అంతేనా? నీతో నన్ను నేను కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయన కూడా ఇండైరెక్ట్గా నువ్వు గొప్పోడని చెప్తున్నాడు, నీ క్రియలు బాగున్నాయని చెప్తున్నాడు. ఇవన్నీ వింటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మాట్లాడుతున్నాడు. చెప్పు, నీకు ఫైనల్ వార్నింగ్. నువ్వు బతకాలంటే నాలా మారాలి, మరి నువ్వు బ్రతకాలంటే నా పార్టీలో చేరాలి. ఇక మీదట ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆయనకి నేనేది ఇస్తే నువ్వు అదే ఇవ్వాలి. నువ్వు బలిపీఠం కట్టి నిర్దోషమైన గొర్రెపిల్లను పైన అర్పించి వాటి రక్తాన్ని చిందించి ఆయన చేత నువ్వు అంగీకరించబడడం కాదు, నువ్వు నాలా మారంతే. నేను సీనియర్ ఇక్కడ. ఇలాంటి వార్నింగ్లు మన సమాజంలో కూడా వినపడుతుంటే అప్పుడప్పుడు ఎవరినైనా చేసే ముందుగా ఒక వార్నింగ్ ఇస్తారు. ఏంటి, మా ఊర్లో ఏదో నువ్వు ప్రాజెక్ట్ చేయబడుతున్నావట, మా ప్రాంతంలో ఇక్కడికి వచ్చి నువ్వు చేయడం ఏంటి? భయ్యా, నీకు ఇక్కడ పరిస్థితులు తెలియవు కానీ డ్రాప్ అయిపో. నీకు ఇక్కడ పరిస్థితులు తెలియవు. ఇక్కడ ఏదైనా చేయాలంటే కొంచెం ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, అది ఫాలో కావాలి. నువ్వు నీ ఇష్టానుసారంగా ఇక్కడ వచ్చి ఏదో చేసేస్తానంటే కుదరదు. అదేంటండి, నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిండు వచ్చి ఇక్కడ లోకల్గా మేమంటూ ఒకరు ఉన్నాం. మరి అలా కాదండి, నా పర్మిషన్ మొత్తం అవసరమైతే నేను చూపిస్తాను అన్నీ. నువ్వు అన్నీ చూపిస్తావు. ప్రతిరోజు మీ పిల్లలు పలానా బడిలో అంట కదా చదివేది, పెద్దోడు చిన్నోడు పాపతో సహా. మరి ఆలోచించుకో, నీకు ఒక ఫ్యామిలీ ఉందిగా, అంతవరకు ఎందుకు? డ్రాప్ అయిపో. వాళ్ళ వరకు నువ్వు బాగుంటేనే కదా పాపం నీ భార్య పిల్లలు కూడా బాగుండేది. ఒకసారి ఆలోచించుకో. ఏంటివి ఇవన్నీ? మాటలాడుచు వార్నింగ్లు ఇవ్వడం. ఇదే ఆ రోజు అక్కడ జరిగింది. హేబెలు గారు వినలేదు చెడిపోవడానికి. దుష్టుని సంబంధిగా ఉన్న కయీను తన తమ్ముడు నీతి క్రియలలో ఉన్నాడు కనుక ఏం చేశాడు? చంపేశాడు. ఇదే అపోస్తలుడైన యోహాను గారు మనకు చెప్తున్నారు. 3వ అధ్యాయం మొదటి పత్రిక, యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3:12. ఎవరైనా యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపెను? నెక్స్ట్ మాట, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలేమో నీతి గలవి. అయితే అదే అన్నమాట సమస్య ఇక్కడ. మీకు లింక్ అవుతుందా ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్? ఎందుకు చంపాడు? నువ్వు కరెక్ట్గా బతుకుతున్నావు, అది నాకు నచ్చట్లేదు. నువ్వు నాలా చెడిపోతే మా బాస్ చాలా ఇష్టపడతాడు. కయీనుకు బాస్ ఎవరు? దుష్టుడు అన్నాడు అక్కడ, దుష్టుడి సంబంధి.
దానియేలు గారికి తెలిసిన సూత్రం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. నడవలేదు. ఎప్పుడైతే నడవకుండా నీతిమంతుడిగా ఉన్నాడో, నీతిమంతుడైన హేబెలు గారిని దుష్టుని సంబంధి టార్గెట్ చేసి లేపేశాడు. దుష్టుల ఆలోచనలు అలాగనే ఉంటాయి. అది కయ్యను తరమైన తర్వాత వచ్చిన ఏ తరాలైనా, చరిత్రలోని భక్తుల జీవితాలలో ఇదే కనబడుతూ ఉంటుంది. కీర్తనాకారులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ వాపోతూ ఉంటారు. కొన్ని చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములోని ఈ కుట్రదారుల గురించి చెబుతున్న మాటలు, నీతిమంతులపై దుష్టుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 59వ కీర్తన ప్లీజ్. కీర్తనల గ్రంథములోని 59వ కీర్తన 3 మరియు 4 వచనములు చూద్దాం. దావీదు గారు వ్రాస్తున్న కీర్తన ఇది. నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే రీజనే లేదు. బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు, నా యందు ఏ అక్రమము లేకునను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. ఊరకయే, నో రీజన్ అట్ ఆల్, నో రీజన్ అట్ ఆల్. 62వ కీర్తన, అదే కీర్తనల గ్రంథములోని 62వ కీర్తన. ఒక్కసారి 4వ వచనం చూద్దామా? 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. ఇది కూడా దావీదు గారే రాస్తున్నారు. ఈ మాటలు చదివేటప్పుడు మీరు ఒక్కసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏం జరుగుతున్నదో మన మనసులో పెట్టుకుందాం కూడా. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటికే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. కనబడితే వందనాలు చెప్తారు కానీ లోపల ఏదో ఉంటుంది. అదే దాని మ్యాటర్. తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో మాత్రం ఇటు చచ్చిపోతే మేలు అనుకుంటుంటారు, నాశనం అయిపోతే మేలు అనుకుంటుంటారు, పతనమైతే మేలు అనుకుంటుంటారు. కుట్రదారులు. 64వ కీర్తన, అదే కీర్తనల గ్రంథంలోనే 64వ కీర్తన 2 నుంచి 6 వచనములు. కీడు చేయువారి కుట్ర నుండి, కుట్ర అనే పదం ఉంది చూడండి అక్కడ. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఇవన్నీ మనసులో పెట్టుకుని 6వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇవన్నీ ఎలా మనసులో పెట్టుకోవాలి? యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఉరుల ఒడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు వారు ప్రయత్నింతురు. వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వాణి హృదయాంతరంగము అగాధంగా కనబడుతున్నది. ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ చూస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు గారిపై కుట్రదారుల ఉపాయాలు, కుతంత్రాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూడవచ్చు. వాళ్ళ బాధ ఏంటో చూడండి ఒకసారి. వాళ్ళ బాధ ఏంటో 6వ అధ్యాయంలో 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎవరైనా మీకు గుర్తొస్తున్నారని అడుగుతున్నా. విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేరస్తుడిగా ఏమాత్రము దొరకట్లేదట. యేసుక్రీస్తు ప్రభు విషయంలో అనేక అబద్ధ సాక్ష్యములను వారు ట్రై చేశారు కానీ చెల్లలేదు. ఒక్కసారి అది జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి, ఎంత బాగుంటుంది మాట. మార్కు సువార్త 14వ అధ్యాయము 55, 56.
2 చూద్దాం, 55, 56 వచనములు. ప్రధాన యాజకులును మహాసభ వారందరూ ఆయనను చంపింపవాలేనని ఆయన మీద సాక్ష్యము వెదికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. ఆహా, పాత నిబంధనలో దానియేలు గారు ప్రభువును సూచిస్తున్నట్టుగా లేదు. తప్పు, నేరము ఏమి కనపడడం లేదట. రాజ్యపాలన విషయంలో యేసుప్రభు ఒకరోజు సవాలు విసిరారు తన తరంలో ఈ కుట్రదారులకు. ఏమని? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? గమనిస్తున్నాం మనము. భూమి మీద నీతిమంతుల జీవితాలు ఎలా ఉంటాయంటే ఇదిగో ఇలా ఉండాలి. వెదికినా దొరకట్లేదట. ఇక వీళ్ళ బాధ ఏంటంటే, అరే ఇంత మంచోడిని మనం ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయాలి అనుకోవట్లేదు. వాళ్ళ ప్రయత్నాలు చూడండి. అందుకు ఆ మనుషులు 5వ వచనంలో అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేమని ఫిక్స్ అయిపోయారట. అప్పుడు ఇంకా కష్టం. దాదాపుగా 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు ఈ మనిషి. ఇది బాధ. కయీను తత్వం అలానే లేదు. కయీను తమ్ముళ్ళగా కనపడట్లేదు వీళ్ళందరూ. ఎందుకు చంపెను హేబేలును తన సహోదరుడిని? తన క్రియలేమో చెడ్డవి, తన సహోదరుని క్రియలేమో నీతి గలవట. సేమ్ తత్వం. జలప్రలయంలో కయీను వంశమంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. కయీను రక్త సంబంధికులందరూ వెళ్ళిపోయారు. కానీ కయీను రక్తం లేదు, కానీ భూమి మీద కయీను తత్వం అయితే ఉంది. ఉందా లేదా? కయీను రక్తం లేదు, కయీను తత్వం ఉంది, అది బతికే ఉంది. మంచివాడిని టార్గెట్ చేసే అసూయ పరులున్న ప్రపంచం ఇది. ఒక వ్యక్తి తన యథార్థతతో, తన మంచితనముతో ఉన్నత స్థితిలో ఉంటే చూడలేని మత్సరముతో నిండుకున్న ప్రజలున్న సమాజం ఇది. అది కొట్టొచ్చినట్టు మనకి ఇక్కడ కనబడుతోంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో. దీనికోసం వీళ్ళు బాగా ఉపాయము, కుట్రలు, ఒక స్కెచ్లు అన్నీ వేసి ఒక పెద్ద పథకాన్ని రూపొందించారు. దేవుని విషయంలో తప్ప ఎక్కడ దొరకడు. అందుకు ఒక పని చేద్దాం, అర్జెంటుగా మనం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆయన్ని మునగ చెట్టు ఎక్కిద్దాం. అది ప్లాన్. దర్యావేష్ ఎక్కడున్నాడు? 5వ అధ్యాయం 31వ వచనంలో సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం మీద ఉన్నోడిని ఇప్పుడు ఎక్కడ ఎక్కించాలి? మునగ చెట్టు ఎక్కించాలి. మునగ చెట్టు ఎక్కించాలంటే ఏం చేయాలి? నీకు మించినోడు, నీకు మించిన తోపింగ్ ఒకటి లేడని చెప్పాలి. వెళ్ళి, రాజా, ఒక మంచి ఆలోచన మా అందరికి వచ్చింది నీ విషయంలో. మన రాజ్యంలో రాబోయే 30 రోజులు, ఒక 30 రోజుల పాటు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి మనవులు పెట్టకూడదు, వినతులు సమర్పించకూడదు, ప్రార్థనలు చేయకూడదు. ఏ సమస్య నీ దగ్గరికి రావాలి. ఎలా ఉందంటావు అని అడిగారు. వెనక ముందు ఆలోచించకుండా నేనంటే మీకెంత అభిమానం అయ్యా అన్నాడు. అంతే. నేనంటే మీకెంత అభిమానం అనలేదు, కానీ స్పందన అదే. దానికోసం ఒక శాసనం చేద్దాం, దానిపైన నీ సంతకం ఉండాలి, నీ ముద్ర ఉండాలి. మాదీయ పారసీకులకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా దేన్నైనా శాసనంగా మలిచి దానిపైన రాజుగారి ముద్ర, రాజుగారి సంతకం ఉంటే ఆ ముద్ర వేసిన రాజు కూడా మార్చలేడు తర్వాత. ఇంత ప్లాన్ ఉంది వెనక, ఇంత ప్లాన్ ఉంది వెనక. ఇదేదో చాలా బాగుంది అనుకున్నాడు, వెనకలున్న కుట్రను గుర్తించలేకపోయాడు. యేసుప్రభును కూడా వెదుక్కుంటూ జనాలు వెళ్ళేవారట. కొన్ని సందర్భాల్లో యేసుప్రభు కనబడకపోయేసరికి జనసమూహము ఆయన వెదుక్కుంటూ వెళ్ళి ఆయన అద్దరిన ఉన్నాడని కనుగొని, అయ్యా నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగితే అప్పుడు యేసుప్రభు వారు, నేనంటే మీకెంత అభిమానం అయ్యా అని అనలా.
మీరు రొట్టెలు తిని తృప్తి పొందడానికి నా దగ్గరకు వస్తున్నారని, మీ గురించి మీ డ్రామాలు నాకు బాగా తెలుసు అంటున్నాడు ఆయన. యేసుప్రభు కూడా రాజుగా కనబడుతున్నాడు, కానీ ఈ రాజుకి ఎంత తేడా ఉంది. ఎక్కడ దర్యావేషి పప్పులో కాలేశాడు? పొగడ్తలకు. పొగడ్తని ఇంగ్లీష్లో ఫ్లాటరీ అని అంటారు. ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అంటే, ఫూల్స్ అంటే మూర్ఖులు, మూర్ఖులకు ఆహారము పొగడతలట. వాళ్ళని పొగుడుతూ ఉంటే చాలు, 3 పూట్లు ఏం లేకపోయినా హాయిగా నిండుగా పడుకుంటారు మూర్ఖులు. గుర్తుందా? ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదన్నారట. ఎవరినో? హేరోదుని అపోస్తలుల కార్యములలో. ఎవరు? తూరు సీదోను ప్రజలు. వాళ్ళెందుకు పొగుడుతున్నారు రాజుగారిని? ఏదో అవసరం ఉంది మరి. పొగిడితే బెండ్ అవుతాడు. మన చుట్టూ కూడా కొన్ని సందర్భాలలో మనల్ని పొగిడే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్త. అభినందించడం వేరు, పొగడ్డం వేరు. పొగడతను ఫ్లాటరీ అంటున్నాను, అభినందించడాన్ని అప్రిసియేషన్ అనాలి. అప్రిసియేషన్కు ఫ్లాటరీకి మధ్యలో ఒక లైన్ ఉంది. అప్రిసియేషన్ ఎప్పుడు ఆరోగ్యకరమైందే. అప్రిసియేషన్ ఈజ్ మోటివేషన్ అని అంటారు. ఎదుటివారిని ప్రోత్సహించడానికి అప్రిషియేట్ చేయడంలో తప్పులేదు. పిల్లలైనా ఎవరైనా, ఎనీ పార్టిసిపెంట్ ఏదైనా పోటీలు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, లేదా ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్ అని వచ్చి మిగిలిన వారికి కన్సోలేషన్ ప్రైజెస్ అని ఇస్తుంటారు. కన్సోలేషన్ ప్రైజ్ అంటే ఏంటి? ఓదార్చడానికి అంతే. కన్సోలింగ్ అంటే అర్థం ఏంటి? ఎవరెవరు నువ్వు కూడా బాగానే చేసేవారు, తీసుకొని నీకు కూడా ఇది అని పెన్సిల్ బాక్స్ ఏదో ఇస్తారు. కన్సోలేషన్ ప్రైజెస్. ఏమీ లేకుండా ఖాళీ చేతులతో పంపడం కంటే నీ చేతిలో ఏదో పెడితే ఆ తృప్తి వాడికి. కానీ పొగడత అనేది ఒకటి ఉంది, ఇది చాలా ప్రమాదకరమైంది. హేరోదు గారిని పొగిడి లేపేశారు వీళ్ళందరూ కలిసి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, హేరోదు గారి కేసులో పొగిడిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు, పొగిడించుకున్నోడు సమాధికి వెళ్ళాడు. అది తేడా, ప్రమాదం అంటే అదేనా? ఆ పొగడ్డం ఎవరితో కంపేర్ చేశారు? దేవునితో. చాలా సందర్భాలలో మన సమాజంలో మనుషులను దేవుళ్ళుగా చేసే ఒక సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ఇందాక నేను చెప్పాను ఇంతకుముందు సెషన్స్లో, నువ్వు దేవుడు సామి అంటారు. అలా ఎవరైనా మనలను పొరపాటున దేవుడు అన్నారనుకోండి, ఏదో 10 రూపాయలు ఇచ్చినందుకో 100 రూపాయలు ఇచ్చినందుకో మళ్ళీ ఒక 100 ఇచ్చి ఇంక జీవితంలో ఎప్పుడు నన్ను అన్నగాని చెప్పండి, ఇంక జీవితంలో ఎప్పుడు నన్ను అన్నకు, అవసరమైతే 100 తీసుకో ఎక్స్ట్రా. ఎందుకంటే దేవుడు అని నువ్వు నన్నంటే నువ్వు ఇంటికి వెళ్తావు, నాదే డౌట్ ఇప్పుడు. అంతేనా? నువ్వు నన్ను దేవుడు అంటే అన్నోడు ఇంటికి వెళ్తాడు, అనిపించుకున్నోడిదే డౌట్ ఇప్పుడు. మనుష్యులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అన్నాడు ప్రభు, వాళ్ళకి కాదు. మీరు బాగా పాటలు పాడుతున్నారా? ఎవరైనా వచ్చి వెరీ గుడ్ బాగా పాడారంటే అంతవరకు హ్యాపీ, అప్రిసియేషన్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నీకంటే ఇంకెవడు పాడలేడు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇమ్మీడియట్గా ప్రభువా ఇదే డేంజర్ కేసు, ఇది ఇలాంటి వాళ్ళ నుంచి నన్ను దూరపరచు. నీకంటే ఎవరు పాడలేరు బాగా, నీకంటే ఎవరు చెప్పలేరు బాగా, నువ్వే అన్నారనుకోండి, వద్దు 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 అనాలంతే. నెబుకద్నెజర్ గడ్డి తిన్నాడు అక్కడ లిటరల్గా, ఈ ఫీలింగ్తోనే. ఎప్పుడు కూడా నేనే అనే ఫీలింగ్లో బతకడం చాలా ప్రమాదకరం. అది లోకస్తులకైనా సంఘస్థులకైనా. తన్ను తాను ఉపేక్షించుకునే మాట మరలా గుర్తు చేస్తున్నాను. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవాలి, అప్పుడు మాత్రమే నాకు శిష్యుడు అవుతాడు.
దర్యావేషు దగ్గరకు వచ్చి నీ దగ్గరే ప్రార్థించాలి, నీకే చెప్పుకోవాలి అన్నీ అనేసరికి ఇది చాలా బాగుంది అనుకున్నాడు. దీని వెనకలున్న కుట్ర అర్థం కాలేదు. వీళ్ళందరూ దుష్టుని సంబంధికులు అని దర్యావేషు గుర్తించలేకపోయాడు. నిజానికి దానియేలు అంటే చాలా ఇష్టం ఆయనకి. అంటే ఇదేంటి? ఒక మాయ. పొగడ్తలనేవి ఒక మాయ. ఆ మాయలో మనం పడిపోకూడదు. న్యూట్రల్గా ఉండాలి ఎప్పుడు. నువ్వే గొప్ప, పొంగిపోకూడదు. నీ అంత వేస్ట్ ఫెలో ఇంకొకటి లేడు, కృంగిపోకూడదు. ఎదుటివారి మాటలకు పొంగిపోవడం, ఎదుటివారి మాటలకు కృంగిపోవడం, ఈ రెండు ప్రమాదకరమే. కొంతమంది ప్రతిదీ మనసుకు తీసుకుంటూ ఉంటారు. అది కూడా చాలా ప్రమాదం. దేవునికి పనికి రావాలంటే ఈ రెండిటి జాబితాలో మనం ఉండకూడదు. ఏ రెండిటి జాబితా? కృంగిపోయే వారి జాబితాలోనూ, పొంగిపోయే వారి జాబితాలోనూ అస్సలు మనం ఉండకూడదు. అలా ఉంటే మనమే నష్టం చేసుకుంటూ, మిగిలిన వారు మనతో పాటు పని చేస్తుంటే వాళ్ళకు కూడా మనము ఇబ్బందికరంగా మారిపోతాం. బాగా పని చేసేటోళ్ళకు వీళ్ళందరూ కూడా భారం, మోయలేని భారం. వీళ్ళని పొగుడుతుంటేనే పని చేస్తుంటారంటే ఇంక 24 గంటలు ఎక్కడ పొగిడేది? మరొక వైపు వీళ్ళని ఏమన్నా కూడా వీళ్ళు అలుగుతారంటే అలక మహారాజులతో ఎక్కడ భరించేది? అంతేనా? ముద్ర వేశాడు దర్యావేషు, సంతకం చేశాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా తీయాల్సిన అవసరం లేదు, కానీ అహష్వేరోషు ముద్ర వేసి సంతకం చేయడం ఇవంతా కూడా మన కంటికి కనపడుతుంటుంది. అవి తిరిగి మార్చలేని పరిస్థితి. అది వష్తి అనేటువంటి రాణి విషయంలో కానీ, యూదుల విషయంలో కానీ, అంటే చాలా స్ట్రిక్ట్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది పాయింట్ ఇక్కడ. రైట్. ఇదంతా తెలిసిన దానియేలు గారు ఏం జరుగుతోందో చుట్టూ ఆయనకు అవగాహన ఉన్నా, ఆయనకున్న అలవాటు అనుదినము ప్రార్థించేవాడట. తన జీవితంలో ఏం జరిగేది? అనుదినము. చూద్దాం అన్నమాట. 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ప్రార్థించడానికి వెళ్ళిపోయాడు. అనుదినము చేసినట్టుగా. అంటే దానియేలు గారి జీవితంలో మనం గమనించాల్సింది, చూడాల్సింది ఏంటి? ఆయన అనుదినము రెగ్యులర్గా ప్రార్థనాపరుడు, అకేషనల్గా కాదు. అప్పుడప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటారు, అప్పుడప్పుడు అనకూడదు. మనం దేవుని పిల్లలమైతే అనుదినం. బైబిల్లో అనుదినం అనే కాన్సెప్ట్ చాలా సీరియస్గా దేవుడు చెబుతుంటాడు, ఆయన దాసులు చెబుతూ ఉంటారు. అనుదినము దేవుని స్తుతించడం, అనుదినము ప్రార్థించడం, అనుదినము ఆయన మార్గంలో ప్రయాణం చేయడం. మనకు బాగా పనికొచ్చే కొన్ని వచనాలు ఖచ్చితంగా దయచేసి రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం రాసుకుంటూ చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము, దయచేసి 16వ అధ్యాయం 23వ వచనం చూద్దామా. 23. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇది ప్రతిరోజు జరగవలసినది, అనుదినము. అదే 16వ అధ్యాయంలో 40వ వచనం. 40. ఉదయాస్తమయములందు అనుదినమున నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించుటకై కొంతమంది నియమింపబడుతున్నారు. అనుదినము జరగవలసినటువంటి ప్రక్రియ అని చూస్తున్నాం. అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 23వ అధ్యాయము, దయచేసి 23వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 30. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకు, విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలను యెహోవాకు దహన బలులు అర్పించవలసిన సమయములన్నిటిలోనూ కొంతమంది నియమింపబడుతున్నారు. అందులో మన పాయింట్ గమనించవలసింది, అనుదినము ఉదయ సాయంకాలముల యందు దేవునిని గూర్చిన స్తుతి పాటలు పాడడానికి కొంతమంది నియమింపబడుతున్నారు.
అనుదినం మాత్రమే కాదు, ఇక్కడ ఉదయ సాయంకాలములు దేవునిని స్తుతించడం అది చాలా అవసరం మన వ్యక్తిగత జీవితానికి. అంటే ఇప్పుడు దేవుని స్తుతించడం వల్ల దేవునికి ఏమైనా లాభమా అని కాదు. ఇక్కడ దేవునిని స్తుతించడం మనకు అలవాటైతే మన జీవితం ఎక్కువగా దేవునికి దగ్గర అవుతుంటుంది, ఆయనతో సహవాసం పెరుగుతుంటుంది, ఆయన ఔన్నత్యాన్ని ఇంకా ఎక్కువ మనం నెమరు వేసుకునేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. ఆయన గురించి ఇంకెక్కువగా తెలుసుకున్నట్టుకు మనకు అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం మనకు ఈ రీతిగా దొరుకుతుంది. అది మనకు ప్రయోజనం అని మర్చిపోకూడదు. అనుదినము మనము ప్రయాణము చేయవలసినటువంటి అవసరత. కీర్తనల గ్రంథములోని 96వ కీర్తన ఒకసారి చూద్దామా. సామ్ నంబర్ 96 2వ వచనము చూద్దాం. 2వ వచనం, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. గమనిస్తున్నామా? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇది ఎవ్రీడే జరగవలసిందని అంటున్నాడు. 145వ కీర్తన దావీదు గారు రాసినది. 145వ కీర్తన ఆయన జీవితం ఎలాగుందో చూద్దాం ఒకసారి. 2వ వచనం, అనుదినము నేను నిన్ను స్తుతించేదను. అనుదినము స్తుతి, అనుదినము స్తుతి, నిత్యము స్తుతి, అనుదినము స్తుతి. యేసు చెప్పిన మాట నేను మరలా గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని, నెక్స్ట్ మాట, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినము. లూకాసు వార్త 9:23 వచనంలో ఉన్న మాటను గుర్తు చేస్తున్నాను. లూకాసు వార్త 9:23. అనుదినము. ఇది దానియేలు గారి జీవితంలో జరుగుతున్నట్టుగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అంతేనా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నది అనుదినము ఆయనకు దేవునితో ఉన్న సహవాసం. ఆ అనుదినం కూడా ఎన్ని మార్లట? 10వ వచనంలో ముమ్మారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అనుకుందాం. దాని కొరకు కూడా కీర్తనలో ఒక మాట మనము చూద్దామా. ముమ్మారు. 55వ కీర్తన దయచేసి. 55వ కీర్తన 17వ వచనం. 3 times, thrice a day. సాయంకాలమున, నెక్స్ట్, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుచున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. thrice a day. 55వ కీర్తన 17వ వచనము చూస్తున్నాం. దావీదు గారిది ఇది. దావీదు గారైనా దానియేలు గారైనా ఈ భక్తులకు అలవాటు ఏంటి? ముమ్మారు. ఇక్కడ ఒకటే ఛాలెంజ్ మనకు, అవునా? రోజుకొక్కసారి చాలా బరువు, చాలా ఇబ్బంది, చాలా కష్టం, తప్పదన్నట్టుగా మళ్ళీ దేవుడు ఫీల్ అయితే అని మన ఫీలింగ్. నేను చెప్పాను కదా, ఆ ఒక్కసారి కూడా అలా మోకరిల్లి అలా లేవడం అంతే. స్పీడ్ ఎక్స్ప్రెస్ ప్రేయర్స్ అన్నమాట ఇవి. ఎక్స్ప్రెస్ ప్రేయర్స్ అంటే స్పీడ్ ప్రేయర్స్. ఆసక్తి లేని ప్రార్థనలు. ఇక మళ్ళీ ఇక్కడ గమనించవలసింది దానియేలు గారిలో, ఆయన ముమ్మారు ఎలా ప్రార్థన చేసేవాడు? మోకరిల్లి. ఆ బెడ్ మీద అలానే కూర్చొని ప్రార్థన చేయడం కాదు. అర్థమైంది మనకు? లేచి లేవగానే మంచం మీద అలానే ఉండి ఎక్కడైతేనే వింటాడు కదా దేవుడు. దేవానికి స్తోత్రం, ఆమెనంతే. మన వ్యవహారం ఎలా ఉంటుందో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మోకరిల్లి. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు? ఎందుకు వాళ్ళు దేవునికి ప్రియులు? ఎందుకు వారంటే దేవునికి ఇష్టం అంటే అసలు వాళ్ళ భక్తి వేరు, వారి సమర్పణ వేరు, వారి విధానం వేరు. మోకరిల్లి. పెద్దవాళ్ళు, వృద్ధులు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు మోకరిల్లలేని పరిస్థితి ఉంటే వారి గురించి కదా నేను మాట్లాడుచున్నది. బాగున్న వాళ్ళు
ఇవన్నీ మనకు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కావని ఆగుతూ ఆలోచిస్తూ మనం మాట్లాడుకుంటే అద్భుతమైనటువంటి సత్యాలు, అద్భుతమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అదే నేర్చుకుంటున్నాం. ముమ్మారు మోకరిల్లి ప్రార్థించడం, మోకరిల్లి ప్రార్థించడం. గ్రంథ వివరణలో చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్తుండగా ఇవన్నీ మనకు కనబడుతుండగా ఒక విషయాన్ని మనం అసలు పెట్టుకోవాలి. ఇది విని విడిచిపెట్టే విషయాలు కాదు, విని పాటించవలసిన విషయాలు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, ప్రార్థించడం చాలా అవసరం, కానీ ఆ ప్రార్థనలు వాక్యానుసారముగా ఉండాలి అన్నది మనం మర్చిపోకూడదు. వాక్యానుసారముగా ఉండాలి. అసలు వాక్యంతో పని లేకోకుండా నా నోటికి ఏదొస్తే నేను మాట్లాడేస్తానంటే కొన్ని ప్రార్థనలు అసలు దేవుని దగ్గరికి వెళ్ళవు. ఒక్కరు ఎవరైనా స్పీడ్గా తీసి 28వ అధ్యాయము 9వ వచనం ఒకసారి తీసి చదవగలరా? సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం అంటే వాక్యం. వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయం. వాక్యం నేర్చుకుంటూ ప్రార్థించాలి. వాక్యము ప్లస్ ప్రార్థన. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును వారు ఎడతెగక. ఇంతకు మనం చూసిన 55వ కీర్తనలో కూడా 17వ వచనంలో ప్రార్థన ప్లస్ ధ్యానం రెండు కనపడతాయి. మీరు గమనించండి. 55వ కీర్తన 17వ వచనంలో ఇంతకు మనం చూసాం కదా, అందులో ప్రార్థన ఉంది ప్లస్ ధ్యానం ఉంది. జాగ్రత్తగా చూడండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. అది పాయింట్. ధ్యానం అంటే వాక్యం, వాక్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. రెండు జరగాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదవను, నో. బైబిల్ చదువుతాను, ప్రార్థన చేయను, అది కూడా నో. అది కూడా నో. కుట్రను తెలుసుకున్న దర్యావేషు దానియేలు గారిని తప్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అవ్వలేదు. తన ఫూలిష్నెస్ ఏంటో అర్థమైంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బంట్రౌతులకు ఆజ్ఞాపించాడు దానియేలు గారిని సింహపు గుహలో వేసేయమని. అదే శిక్ష. ఎవరైతే ఏమిటి దర్యావేషు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయరో, లేకపోతే మొరపెట్టరో, మొక్కరో, విన్నతులు సమర్పించుకోరో, వాళ్ళు సింహపు గుహలో వేయాలని వీళ్ళు డిసైడ్ చేశారు కదా. మరి దానియేలు గారు దొరికిపోయారని వీళ్ళు చాలా పండుగ చేసుకున్నారు. దొరికాడు. దేశం విషయంలో దొరకట్లేదు, కానీ దేవుని విషయంలో దొరికాడు. పరిపాలన విషయంలో దొరకలేదు, ప్రభు విషయంలో దొరికాడు. దానియేలు గారి మీద కేసు ఫైల్ చేశారు. రాజుగారు తప్పించే ప్రయత్నం చేస్తుంటే ఆయన చేతుల్లో లేదు పాపం. ఆజ్ఞాపించి లోపలికి వేసి అప్పుడు దర్యావేషు ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దాం. 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇది దర్యావేషు కావాలని చేయలేదు, కానీ అజ్ఞానముతో చేశాడు. అంటే ఒకరి అజ్ఞానము కొన్ని సందర్భాలలో మరొకరికి అపాయం తీసుకొని వస్తుందన్నమాట. అంతేనా? మన అజ్ఞానము వలన కొన్ని సందర్భాలలో మన పక్కవారు సఫర్ అవుతారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండు అనే దానికే. ఒకరికి తెలివి లేకుండుట మంచిది కాదనడం దానికే. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యలు. బుద్ధి ఉండాలి అనే పాయింట్ అందుకే. దర్యావేషు అజ్ఞానం దానియేలు గారిని ప్రమాదంలో తీసుకొని వెళ్ళిపోయింది. అర్థమైంది కనుకనే తన అజ్ఞానానికి ఇక దేవుడే నిన్ను రక్షించాలి
అని చెప్పి దానియేలు గారి విషయం పరితపించిపోతూ బాధపడుతూ వెళ్ళిపోయాడు. ప్రతిరోజు తనకు విందులు కానీ లేకపోతే నాట్యాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. అన్నిటిని పక్కన పెట్టి అసలు ఆహారమే తీసుకోలేదట దర్యావేషు దానియేలు గారి గురించి. ఎంత మంచి పేరు దానియేలు గారికి ఉందో ఒకటి ఆలోచించండి. అతను గుర్తించలేకపోయాడు వెనకల కుట్రను. కానీ ఓవరాల్గా అయితే దానియేలు గారికి ఉన్న పేరు మాత్రం రాజుల దగ్గర అద్భుతం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నది. దాసునిగా వచ్చాడు బబులోనుకు. అది నెబుకద్నెజర్ అయినా, బెల్షస్సర్ అయినా, ఇక్కడ దర్యావేష్ అయినా, అందరి దగ్గర దానియేలు గారికి ఉన్న పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హీ వాజ్ రెస్పెక్టెడ్ బై ఆల్ ద రూలర్స్. ఈ కుట్రదారులు, అసూయపరులు ఇలాంటి వాళ్ళు ఉండనే ఉంటారు ఎక్కడైనా. కానీ ముఖ్యులైన వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చక్రవర్తులు, రాజులు, వాళ్ళందరికీ దానియేలు గారు ఒక రకంగా ఇతను లేకపోతే కష్టమే. యోసేపు గారు లేకపోతే ఫరూక్ ఎలాగే కష్టమయ్యేదో అలాంటి పరిస్థితే కనపడుతుంది. ఎక్కడ 606, 605 క్రీస్తు పూర్వం, ఎక్కడ 539 క్రీస్తు పూర్వం. బబులోనులో 70 సంవత్సరాలకు పైగా ఉన్నాడు దానియేలు గారు. 70 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా రిమార్క్ అనేది కనబడడం లేదు. దీన్ని ఏమంటాం? స్థిరత్వం. చాలా స్థిరుడిగా కనపడుతున్నాడు. భక్తిలో స్థిరత్వం, ఆత్మీయతలో స్థిరత్వం, విశ్వాసంలో స్థిరత్వం, మంచితనము, మంచి సాక్ష్యములో అన్నిటిలోనూ స్థిరత్వం. ఒక నెల బాగుండి మరొక నెల పడిపోయే గ్రాఫ్ ఆయన ప్రొఫైల్కి లేదు. ఈ అధ్యాయములో మాత్రమే కాదు, మొదటి అధ్యాయం నుంచి మనం 6వ అధ్యాయం వరకు ప్రయాణం చేస్తే, మన ప్రయాణాన్ని ఒకసారి చూసుకుంటే, దానియేలు గారిలోని ఆ స్టెబిలిటీ, ఆయనలో ఎబిలిటీ ఉంది, స్టెబిలిటీ ఉంది. ఇది చాలా ముఖ్యం. స్థిరులుగా ఉండాలట. అస్థిరులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. భక్తిహీనులు కొన్ని సందర్భాలలో అలలతో పోల్చబడుతూ ఉంటారు. అలలు సముద్రములోని అలలతో పోల్చబడుతూ ఉంటారు. ఎందుకు అలలతో? అల పరిస్థితి ఏంటి? అలా పైకి వెళ్ళి అలా పడిపోతుంది, మళ్ళీ అలా పైకి వెళ్తుంది, మళ్ళీ అలా దిగిపోతుంది. అందుకే దాని పేరు అల. భక్తిహీనులు అలలతో పోల్చబడ్డారు. ఎందుకంటే అస్థిరులు. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండరు, రేపు ఉన్నట్టుగా వెళ్ళి ఉండరు. వీళ్ళ జీవితం అలా లేదు. బబులోనులోని ఈ నలుగురు జీవితం అలాగున ఏమాత్రము లేనట్టుగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ అధ్యాయంలో మనకు ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ దానియేలు గారు. రాత్రంతా పాపం పరితపించిపోయాడు. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటో పరిస్థితి అని వణుక్కుంటూ దానియేలు చూడనమాట. 6వ అధ్యాయం 19వ వచనం. అతనికి నిద్ర పట్టకపోయిన తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో భయం దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగితే, దానియేలు రాజు చిరకాలం జీవించును గాక అని లోపల చెప్తున్నాడంటే ఒక రకంగా అర్థం ఏంటి? నువ్వు బాగున్నావు రాజా అంటున్నాడు. అక్కడ పైనున్న ఆయన నువ్వు బాగున్నావు అని అడిగితే, నా సంగతి పక్కన పెట్టి నీ బతుకు ఎట్లుందని అన్నట్టు అడుగుతున్నాడు. రాజు చిరకాలము జీవించునుగా. అదిరిపోయింటాడు. ఒకవేళ పొరపాటున రాజుగారి వెనకాల ఈ కుట్రదారులు ఎవరైనా ఉంటే టైడ్ వాడకూడనే అవాక్ అయిపోయింటారు వీళ్ళు. ఏమడుగుతున్నాడు ఇక్కడ? రాజు చిరకాలము జీవించునుగాక అని చెబుతూ, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. నా రక్షణకు నా నీతి అంటే ఇక్కడ నా భక్తి, నేను నిర్దోషిగా కనబడ్డాను గనుక దేవుడు నన్ను కనికరించాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని
చిత్తం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక. నేనే తప్పు చేయలేదు కదా రాజా, నీకు అర్థమైంది కదా. సంతోషభరితుడై రాజుగారు దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞించి, దానియేలు గారు రాగాని కుట్రదారులందరినీ, నెక్స్ట్ మాట చూడండి అక్కడ, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున 23వ వచనం, అతనికి ఏ హానియో కలుగలేదు. ఎవరికి హాని ఉండదు భవిష్యత్తులో? భక్తి గలవారికి. భక్తి గలవారికి భవిష్యత్తు ఉంది అని అర్థమైపోయింది ఇక్కడ. ఇక్కడ సింహములు, కానీ భక్తిహీనులకు ఉదయం మాట్లాడుకున్నట్టుగా నిత్య శిక్ష అనే అపాయం ఉంది. ఆ నిత్య శిక్ష నుండి ఒక మనిషిని ఎవరు కాపాడగలరు అని అడిగితే ఆ మనిషిలోని భక్తి. మీకు 23వ వచనంలో అదే, దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇది సింహాలను గురించినటువంటి హాని గురించి మాట్లాడుతున్నాడు. కానీ భవిష్యత్తులో నరకము, అగ్నిగుండము, నిత్యశిక్ష అనే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి మనము కాపాడబడాలంటే దానికి ఏకైక మార్గం ఏంటి? భక్తి. తిమోతి గారికి పౌలు గారు చెబుతూ, భక్తిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు నాయన. అంతేనా? 1 తిమోతి 6:11 ఉంటుంది. తర్వాత చూడండి, భక్తిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ప్రయాసపడితే వచ్చేది భక్తి. స్థిరముగా ముందుకు సాగితే, ప్రయత్నం చేస్తూ, ప్రార్థిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ మనం పెంచుకోగలం భక్తి. భక్తికున్న శక్తి అది. ఏమిటి భక్తికున్న శక్తి? అపాయం నుండి అది మనలను కాపాడును. మనందరికీ భవిష్యత్తులో ఉండేటువంటి అపాయం భయంకరమైన శిక్ష. అక్కడి నుంచి భక్తి మనల్ని రక్షించగలదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడు? కుట్రదారులందరినీ ఇప్పుడు గొడవలో ఎవడెవడైతే కేసులు పెట్టారో, ఎవరెవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ లోపలికి వేసేయమంటే, వాళ్ళు అనుకుని చెల్లేటప్పుడు ఎవరిని దానియేలును తినలేదంటే సింహాలు నాన్ వెజ్ మానేసి ఉండొచ్చు అనుకునింటారు వీళ్ళు. కానీ దానియేలు గారు వెళ్ళిన రోజున సింహాలకు ఫాస్టింగ్, వీళ్ళు వెళ్ళిన రోజున సింహాలకు ఫీస్టింగ్. వాళ్ళు ఆ సింహాలు ఏం చేసాయి? నిన్నటిది ఈరోజు రెండు కవర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాయి. నిన్నటిది ఈరోజు రెండింటిని కవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయి లోపలికి రాకముందే కడుపులు నింపుకొని పొడి చేసేసాయట. వాళ్ళు ఇంకా లోపల రాకముందే. అప్పుడు దర్యావేషు ఏమంటున్నాడు? అది వెరీ 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 ఇంపార్టెంట్. 25వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించాను. తన పరిధిలో ఏవైతే ఏ ప్రాంతాల్లో అయితే తన పరిధిలో తన బౌండరీస్లో ఉంటాయి వాళ్ళందరికీ ఒక మాట రాయించి పంపిస్తున్నాడు. ఏమని? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. నెక్స్ట్ మాట, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించనని చెప్పాడా? వ్రాయించాడా? వ్రాయించెను. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో సింహముల బలాన్ని కూడా అణిచివేసినట్టుగా విశ్వాస వీరుల గురించి చెబుతూ మనము స్టేట్మెంట్స్ చూస్తాం, సాక్ష్యం చూస్తాం. ఖచ్చితంగా ఆ మాట చదువుకునేటప్పుడు మనకు దానియేలు గారే ఖచ్చితంగా వెలగాలి. 11వ అధ్యాయంలో ఉంటుంది కదా హెబ్రీ పత్రిక 33-34 వచనాలలో సింహాల బలాన్ని, అగ్ని బలాన్ని చల్లార్చి అణిచివేసిన శక్తి వీరికున్నటువంటి భక్తి, వీరికున్నటువంటి విశ్వాసం అని మనం చూస్తున్నాం. దర్యావేషు అనేటువంటి రాజు దేవుని గురించి చెబుతున్న మాట ఇక్కడ చివరిది జాగ్రత్తగా చూడాలి మనం.
ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఆయనదే శాశ్వత రాజ్యం అంటున్నాడు. చూడండి, ఈయనెవరు ఈ మాట చెబుతున్న ఆయన? రాజ్యాధినేత. ఒక రాజ్యానికి అధినేతగా ఉంటూ శాశ్వత రాజ్యం ఎవరిదని చెబుతున్నాడు ఈయన కూడా? దేవునిదే. అధ్యాయం ఏదైనా, అధినేత ఏదైనా, పిక్చర్ మాత్రం ఒకటే కనపడుతుంది. అందరి నోట ఒకటే మాట, మావన్నీ తాత్కాలికమైన రాజ్యాలు. అది బబులోనైనా, మాదీయ అయినా, అది నెబుకద్నెజర్ అయినా, దర్యావేష్ అయినా. బబులోనుకు కొనుపోబడిన ఈ నలుగురిలో ముఖ్యుడిగా దానియేలు గారు కనబడుతుండగా, ఆ దానియేలు గారి జీవిత ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. ఎక్కడ? బబులోనులో. ఆ సుదీర్ఘమైన ప్రయాణములో ఎందరో రాజులను చూశాడు, ఎందరో పాలకులను చూశాడు. పాలకులు మారుతున్నా ఈయన పద్ధతులు మారట్లేదు, ఈయన విశ్వాసం చెక్కు చెదరట్లేదు, ఆయన భక్తిలో రాజీ పడట్లేదు. ఒక అద్భుతమైనటువంటి హై స్పిరిచువల్ ప్రొఫైల్ని ఆయన మెయింటైన్ చేశాడు. ఒకసారి ఆ సీన్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి. ఎవరి దగ్గర మొరపెట్టకూడదు ఈయన దగ్గర తప్ప అని అందరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటుంటే ఈయన మాత్రం వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంత గంభీరమైనటువంటి వ్యక్తిత్వం అది, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అది. ప్రభుత్వ పని విషయంలో నా పాత్ర ఏదో నేను పోషిస్తాను, కానీ నా దేవుడు నా దేవుడే, నా భక్తి నా భక్తే, నా ప్రార్థన నా విశ్వాసం నాదే. అసలు ప్రభుత్వ పాలన విషయంలో ఎక్కడ వీళ్ళు తప్పు పట్టలేకపోయారనంటే తన పాత్రకు, తన బాధ్యతకంతా న్యాయం చేస్తున్నట్టే కదా ఇక్కడ ఈ భక్తిపరుడు. తన ఉద్యోగానికి న్యాయం చేస్తున్నాడు, తన ఆత్మీయ జీవితానికి అంతకంటే ఎక్కువ న్యాయం చేస్తున్నాడు. రెండిటికి, కైసరుకి, దేవునికి చక్కగిస్తున్నాడు. మనం చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక విషయంలో మనం లోపలికి వెళ్ళిపోతే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి దేవుణ్ణి విడిచిపెడతాము, మందిరాన్ని విడిచిపెట్టేస్తాం, బైబిల్ని, ప్రార్థన అన్నిటిని విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే బిజీ. ఎందులో బిజీ? వ్యాపారంలో బిజీ. వ్యాపారంలో మనం బిజీ అయిపోయి మనం దేవునికి దూరం అయితే ఈ భక్తుల జాబితాలో ఎలా మనం చేరగలం? ఈయన కూడా జాబ్ చేసిన ఆయనే. మనకి చిన్న చిన్న ఉద్యోగాలు, ఇది చాలా పెద్ద ఉద్యోగం. ఇది బాలుడిగా తన కెరియర్ మొదలుపెట్టాడు బబులోనులో, వృద్ధాప్యంలో కూడా పనిచేస్తున్నాడు. గమనించండి, ఇక్కడ దర్యావేష్ వచ్చే సమయానికి ఆయన వయసు సుమారు 80 ఏళ్ల ప్రాయంలో కూడా ఆయన ఉద్యోగం చేస్తూ ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. చదువులు కంప్లీట్గా అదే లోకం. ఉద్యోగం అదే లోకం. వ్యాపారం అదే లోకం. సంపాదన అదే లోకం. ఒక చోటికి వెళ్ళి మనం ఒక పనిలో ఉంటే అందులోనే కంప్లీట్గా మనం నిమగ్నమైపోయి, అందులోనే మనం పూర్తిగా లీనమైపోయి దేవునికి దూరం అయితే అది పాపం అవుతుంది. దేనిని దానికి మనము కేటాయించాలి. ఇది ఎవరి జీవితంలో జరిగినట్టుగా చూస్తున్నాం? భక్తుడైన దానియేలు గారి జీవితంలో. ఆరు అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాలు కలిపితే గ్రంథములోని మొదటి భాగం. ఇది చారిత్రక భాగం. ఈ చారిత్రక భాగంలో మనకు పాలకులు, మంత్రులు, ప్రధానులు, అధిపతులు, జ్యోతిష్కులు, శకునగాండ్రు, ఇంకా గారడీ చేయువారు, కల్దీయులు అంటే జ్ఞానులు, కుట్రదారులు అందరూ కనపడుతున్నారు. ఏది కనపడినా ఒక పిక్చర్ అయితే చాలా సెంట్రల్ థీమ్గా మనకు కనబడిపోతుంది.
ఈ మనుషుల మధ్య కనబడే ప్రతిదీ తాత్కాలికమే. శాశ్వతమైనది దేవుని రాజ్యం, శాశ్వతుడు దేవుడు. ఎవరైనా ఆయన నమ్ముకుంటే, ఆయనకు విధేయులుగా ఉంటే విజయం వారికి ఖచ్చితంగా వరిస్తుంది. ఇది పాలకులు గుర్తించారు, ఏలికలు సాక్ష్యం చెప్పారు, శాసనాలు కూడా వ్రాయించారు. దానియేలు, షద్రకు, మేషాకు అండ్ అబేద్నెగోల దేవుని విషయంలో జాగ్రత్త, తొందరపడి ఎవరు కూడా తప్పుడు మాటలు మాట్లాడకండని చరిత్రలో రాజులు, చక్రవర్తులు హెచ్చరికలతో కూడుకున్న శాసనాలను వారు వ్రాయించారు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. సామాన్యుల నోట వచ్చినటువంటి మాటలు కాదు, ఏలికల నోట దేవుని మాట. చాలా కాలం కిందట రాజులు మెచ్చిన మహారాజు అని ఒక పాటని చెప్పాను, వీళ్ళందరి గురించి మాట్లాడుతూ. అందువల్ల మనము ఎలా పడితే అలా దేవుని విషయంలో ఉండకుండా, ఎలా పడితే అలా దేవుని విషయంలో వ్యవహరించకుండా అత్యంత భయము, అత్యంత భక్తి కలిగి ఈ భూమి మీద జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనం ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. అసహించుకోవడం మాత్రమే కాదు, విసర్జిస్తాడు. ఆయనంటే భయము, ఆయనంటే భక్తి అని మనం అనుకుంటున్నప్పుడు చెడుతనమునకు దూరంగా ఉండవలసిన అవసరత మనకు చాలా ఉంది. బాప్తిసం తీసుకొని ఉంటే మన జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తంలో కడుగబడిందని గుర్తుండి, నా జీవితం పరిశుద్ధపరచబడిందని మనం జ్ఞాపకం చేసుకొని ఆ పరిశుద్ధతను కోల్పోకుండా ఈ రీతిగా వాక్యంతో సహవాసం చేస్తూ, వాక్యముతో మన హృదయానికి ఉదక స్నానం చేయిస్తూ, ఈ అక్షయ ఆహారముతో మన ఆత్మను పోషించుకుంటూ ఆయన రాకడ కోసం మనం సిద్ధపడాలి. అలా సిద్ధపరచుటకే ఈ వాక్యాలన్నీ, సందేశాలన్నీ, మాటలన్నీ లేదా వర్తమానాలన్నీ. అపవాది దొంగలించకుండా మన హృదయంలో ఈ మాటలను నింపుకొని భద్రపరుచుకొని మాటల ప్రకారంగా మన జీవితం. ఇక్కడితో దానియేలు గ్రంథములోని మొదటి ప్రధాన భాగం సమాప్తం. మొదటి వచనం, మొదటి అధ్యాయము నుండి 6వ అధ్యాయం వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవము గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ గ్రంథము ద్వారా మీరు నేర్పిస్తున్న అనేకమైన మాటలు మా జీవితానికి పాఠాలని, కథలు కాదని, గొప్ప సాక్షి సమూహాన్ని చరిత్రలో మా కొరకు ఉంచి మేఘము వలె వారిని మాకు ఆవరింపచేసి మాపై వారి విశ్వాసమును మాకు చూపిస్తూ, వారి భక్తిని చూపిస్తూ, వారి ఆత్మీయతను చూపిస్తూ, వారి స్థిరత్వాన్ని చూపిస్తూ, రాజీ లేని తత్వాన్ని మా ముందుంచి ఇలా బ్రతకమని మీరు చూపుతున్నారు. అందులో ఈ గ్రంథములో మేము నలుగురిని చూస్తున్నాము తండ్రి. పరాయి దేశంలో ఇంటివారు, కుటుంబీకులు, దగ్గరవారు ఎవరు లేకపోయినా మిమ్మల్ని ఆనుకొని బ్రతికి, సాక్ష్యము దెబ్బతినకుండా తండ్రి వారు జీవించి, రాజులను సహితం హెచ్చరించి, పరిపాలకులు వారి వైపు చూసేలా జ్ఞానాన్ని పెంచుకొని 10 మంది రక్షణ కోసం పరితపించి, స్ఫూర్తిదాయకంగా ఈ భక్తులు మాకు మీ మాటల ద్వారా, ఈ గ్రంథము ద్వారా కనబడుచుండగా వారి బాటలో నడిచి మీ కుమారుని రాకడలో పాత్రులుగా ఎంచబడుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. రేపటి దినాన ఈ గ్రంథములోని 2వ ప్రధాన భాగంలోనికి మేము ప్రవేశిస్తుండగా అక్కడ కూడాను మేము నేర్చుకోవాల్సిన సంగతులు మాకు నేర్పించి, మా మనోనేత్రములను మరింత వెలిగించమని ప్రత్యక్షంగా మరియు లైవ్ ద్వారా మీ వాక్యాన్ని ప్రేమించి ఆసక్తిగా నేర్చుకుంటున్న మీ పిల్లలందరి అభిరుచులను, ఆసక్తిని వాక్యం విషయంలో ఆశీర్వదించమని, రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ కృపా సహవాసములు మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమేన్.